హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరవ ప్రియ పార్ట్ 17లోకి వచ్చేసాము. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్ష అలియాస్ శృతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తననే చూస్తూ ఉన్న విరాట్ కనిపించాడు ఆమెకి. చుట్టూ చూస్తే తను ఎక్కడ ఉందో ఆమెకి అర్థం కాలేదు. మళ్ళీ కలలోనే ఉన్నానా అని అనుకుంది. ఎందుకంటే ఆమె అంతకుముందు ఆ గదిని చూడలేదు కాబట్టి. అంత పరిశీలనగా చూశాక అప్పుడు అడిగింది విరాట్ని, నేనెక్కడున్నాను అని. నారంలో ఉన్నావు అని వెంటనే ఆన్సర్ ఇచ్చాడు విరాట్. శృతి లేచి కూర్చోవాలి అని అనుకుంది. అది అర్థమైనట్టుగా ఆమెను లేపి కూర్చోవడానికి విరాట్ తన వంతు సహాయం చేశాడు. ఆమె కూర్చున్నాక నీకు అంతా గుర్తొచ్చిందా అని ఆశగా అడిగాడు. అయితే శృతి విరాట్ని చూసి కొద్దిసేపు ఏడ్పించాలి అని నిర్ణయించుకొని మనసులో అనుకొని అమాయకంగా ఫేస్ పెట్టి గుర్తు రావటం ఏంటి అని అడిగింది. అప్పటిదాకా ఎంతో ఆశగా ఆమె వైపు నవ్వుతూ చూసిన విరాట్కి ఆ క్వశ్చన్తో దిమ్మ తిరిగిపోయినట్టు అయిపోయి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన శృతికి కొద్దిగా బాధ అనిపించినా తన మీద విరాట్కి ఎంత ప్రేమ ఉందో, నిజంగా తనకి రిలేషన్ ఉందో లేదో అని తెలుసుకోవాలనుకుంది. ఇంతలో విరాట్ అయితే నీకు ఇంకా ఏం గుర్తు రాలేదా అని చాలా నిరాశగా అన్నాడు. అందుకు శృతి, విరాట్ గారు దేని గురించి అడుగుతున్నారు? అసలు నాకేం గుర్తు రావాలని అనుకుంటున్నారు మీరు అని అంతే అమాయకంగా అడిగింది. అందుకు విరాట్, నథింగ్, ఇంకోసారి ట్రై చేస్తానులే. ఇప్పుడు మళ్ళీ నిన్ను స్ట్రెస్కి గురి చేయటం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి ఇంకొన్ని మంచి విషయాలు నీకు గుర్తు చేస్తాను. అవి నాకు తెలిసి నువ్వు ఎప్పటికీ మర్చిపోవు కూడా. అయినా ఇప్పుడంత అర్జెంటుగా అన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టలేనులే, వదిలే అని అన్నాడు. అవునా, అంతగా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు ఏంటో ఒక్కసారి చెప్పొచ్చుగా వీర్ అని అంది శృతి చిన్నగా నవ్వు దాచుకుంటూ. వీర్ అని శృతి విరాట్ని ముద్దుగా ఒకప్పుడు పిలిచేది. గతంలో వాళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు వీర్ అనే మాట ఉండేటప్పుడు అనేది. వీర్ అని పిలుస్తూ అతని వెంట తిరిగేది. వీర్ అనే మాట వినగానే ఆశ్చర్యంగా శృతి వైపు చూసి అవునా అన్నట్టు చూశాడు. శృతి నవ్వుతూ కనిపించేసరికి అప్పటిదాకా దిగులుగా ఉన్న విరాట్ ఒక్కసారిగా చాలా సంతోషంతో ఆమెని గట్టిగా హగ్ చేసుకొని శృతి మెడ వంపుల్లో తన ఫేస్ని పెట్టి, బంగారం, మొత్తానికి నీకంతా గుర్తొచ్చిందన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ కూడా అని ఆమెని అల్లుకుపోయాడు ఆర్తిగా. శృతి కూడా విరాట్ తలలోకి చేతులు పోనిచ్చి ప్రేమగా అతన్ని హత్తుకొని నాకంతా గుర్తొచ్చింది వీర్ అని అంది. అందుకు విరాట్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మరి ఎందుకు, ఏం గుర్తు రానట్టు నా ఫీలింగ్స్తో ఆడుకున్నా నేనెంత బాధపడిపోతానో నీకు అర్థం కాలేదా అని అడిగాడు. అందుకు శృతి, నాకు గతం ఇన్నాళ్ళు గుర్తులేదు, కానీ గుర్తు వచ్చాక నా వీర్ ప్రేమని చూడాలి అనుకున్నా అంతే, కానీ నిన్ను బాధ పెట్టాలి అని అనుకోలేదు. నీ కళ్ళల్లో నీళ్లు చూశాక నేను ఎక్కువసేపు అలా నిన్ను బాధించాలి అని అనుకోలేదు. నేను ఎక్కువసేపు నీతో ఆడుకోలేదు కదా అని సారీ అని అంది. అలా కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. సడన్గా శృతి కళ్ళల్లో కన్నీళ్లు చూశాడు విరాట్.
హే శృతులు, ఏమైందిరా, ఎందుకీ కన్నీరు అని అడిగాడు. అందుకు శృతి, ఎలా మర్చిపోయాను వీర్, 12 ఏళ్ల నా అందమైన ప్రపంచాన్ని, అమ్మని, నాన్నని, నిన్ను, మన బాల్యాన్ని ఎలా ఎలా మర్చిపోగలిగాను నేను? అది కూడా ఇన్ని ఇయర్స్ మర్చిపోయి నేను వేరే వాళ్ళని ప్రేమిస్తే మీరేమో నా కోసం ఇన్నాళ్ళు ఒంటరిగా ఉంటూ ఊరు వాడ పిచ్చోడ్లా వెతుకుతూ ఉంటే నేనేమో హ్యాపీగా బ్రతికేస్తుంటే మీరేమో బాధతో బ్రతికారా? కానీ నేను మీలా ఒంటరిగా ఉండకుండా జంటని వెతుక్కున్నాను. అది గుర్తొస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వీర్ అంటూ అతని మీద వాలిపోయి ఏడ్చింది. అది చూసి విరాట్ ఆమె ఫేస్ని తనకి ఎదురుగా పట్టుకొని, ఏయ్ పిచ్చి, ఇటు చూడు, అది నువ్వు కావాలని చేసింది కాదు కదా, సో నువ్వు దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుమా అని అన్నాడు. అయినా శృతి ఏడుస్తూనే, ఎలా ఆలోచించకుండా ఉండను, ఒకవేళ అతనికి నాకు పెళ్ళైపోయి ఉండి నేను అతని బిడ్డలకి తల్లి అయి ఉంటే, అప్పుడు నాకు గతం గుర్తొచ్చుంటే నన్ను నేను క్షమించుకునేదానినా? లేదు, నేను నీకోసం ఆలోచించేదాని లేక నేను నీకోసం ఆలోచించేదానినా? లేక నీకు పెళ్ళైపోయి ఉంటుంది అని నిన్ను మర్చిపోయి బ్రతికేసేదానినా అని ఏడుస్తూ అంది. అందుకు విరాట్, అలా ఏం జరగదురా, నేనున్నంత వరకు అలా జరగనిచ్చేవాడిని కాదు. అయినా దేవుడు లేటుగా అయినా మంచివారికి అంతా మంచే జరిగేలానే చేస్తాడు. అయినా అలా జరిగినా అతను మంచివాడై ఉంటే నా నీడ కూడా నీ మీద పడనిచ్చేవాడిని కాదు, కానీ నిన్ను చూస్తూ బ్రతికేసేవాడిని. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? అలా లేనిపోనివి అన్నీ ఆలోచించుకొని మనసుని, నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకు, ఓకేనా అని ప్రేమగా చెప్పాడు. అందుకు శృతి, అది కాదు వీర్, తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని ఇంకా ఏదో అంటూ ఉండగా సడన్గా ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు. ఆమెని ఇక మాట్లాడనీయకుండా చేయాలి అని మూసిన పెదవులు విడివడలేనట్టు, ఇంకా ఏదో కావాలి అన్నట్టు 2 జతల పెదవులు, 2 నాలుకలు నువ్వా నేనా అన్నట్టు రొమాంటిక్ యుద్ధం స్టార్ట్ చేశాయి. అందులో అతనే గెలిచాడు. ఎప్పుడైతే ఆమెకి ఊపిరి భారంగా మారింది అని గమనించాడో అప్పుడు వదిలేసి ఇంకా దాని గురించి ఆలోచించు, ఓకేనా? మళ్ళీ ఇలా ఆలోచించి ఇలా బాధపడితే ఈసారి నేను నా లిమిట్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది అని అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు. నీకు ఈ పెదవుల యుద్ధం కావాలంటే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు నా మీద, అంతేకాని ఇలా నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు అని. పోనీ ఒక మాట చెప్పనా అని అన్నాడు. హా, ఏంటి చెప్పు అంది కుతూహలంగా. ఏం లేదు, నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేనెప్పుడు ఫ్రీగానే ఉంటాను. వర్క్లో ఉన్నా సరే నీ కోసం అండ్ మన కోసం ఫ్రీ అయిపోతా. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను యూజ్ చేసుకోవచ్చు అని అన్నాడు కొంటెగా. అందుకు శృతి, అంటే అని అర్థం కానట్టు అడిగింది. అది చూసిన విరాట్, అర్థం కాలేదా అంటూ ఆమె పెదవుల్ని ప్రేమగా అందుకున్నాడు మళ్ళీ. శృతి విరాట్ని దూరంగా నెట్టి, దొంగ మొహోడా, ఇదా, నేను ఇంకేదో అనుకున్నాను అని అంది. ఇంకేమనుకున్నావు చెప్పు చెప్పు, నేను రెడీ అంటూ ఒళ్ళు విరిచాడు. అది చూసిన శృతి, ఓయ్, నేను నువ్వు అనుకున్నట్టు ఏం డట్టిగా ఆలోచించలేదు అంది. విరాట్ అమాయకంగా, డట్టీనా? నేను డట్టిగా ఏం ఆలోచించలేదే, నేను అలా ఆలోచిస్తున్నానని నీకు ఎలా అనిపించింది బేబీ అని అన్నాడు. శృతికి ఇంకా దగ్గరగా జరుగుతూ శృతి బెదిరినట్టు చూసింది అతని వైపు. అది చూసిన విరాట్ చిన్న స్మైల్ ఇచ్చి, ఇంకేమి ఎక్కువగా ఆలోచించుకో అంటూ ఆమె ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చెప్పాడు. సరే అన్నట్టు తల ఊపింది శృతి. గుడ్
పద లంచ్ చేద్దాం అంటూ ఆమెని కాట్ మీద నుండి కిందకు దిగడానికి ఆమెకి తన చేయిని అందించాడు. శృతి ఆ చేతిని అందుకొని అతని వెంట కిచెన్లోకి దారితీసింది. అతను ఆమెని కిచెన్లో ఉన్న ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి ఏం తింటావో చెప్పు అని అడిగాడు. అందుకు శృతి నూడిల్స్ కావాలి అని చిన్నపిల్లల ఓకే అని చెప్పి విరాట్ పాన్ తీసి స్టవ్ మీద పెట్టి నూడిల్స్ ప్యాక్ తీశాడు చేయడానికి. అది చూసిన శృతి ఏం చేస్తున్నావు అని అడిగింది. అందుకు అతను నూడిల్స్ కావాలన్నావు కదా, సో అదే చేద్దాం అనుకుంటున్నాను, ఏం ఇంకేమైనా కావాలా అని అడిగాడు. అందుకు శృతి నీకు వంట కూడా వచ్చా అని అడిగింది ఆశ్చర్యంగా. వచ్చు, ఏం మగాళ్ళు వంట చేయరా లేకపోతే చేయకూడదా అని అడిగాడు నవ్వుతూ. అయ్యో అదేం కాదు, నాకు అసలు వంటనే రాదు, కనీసం స్టవ్ వెలిగించలేదు కూడా ఇప్పటి వరకు అని అంది. అందుకు విరాట్ నీకు వంట రాకపోతే నాకు వచ్చు, అయినా నీకు వంట వచ్చినా నీతో వంట చేపించి నిన్ను కష్టపెడతానా ఏంటి, నువ్వు ఇష్టంగా కష్టపడే పనులు కొన్ని ఉన్నాయిలే భార్య గారు, అవి మాత్రం మీరు చేయాల్సిందే, మీకు రాకపోతే నేను నేర్పిస్తాను, నేను ఆ పనులు అన్నాడు కొంటెగా. ఆ మాటలతో శృతికి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. అందుకు హలో వైఫీ, కాస్త సిక్కులు మన ఫస్ట్ నైట్కి దాచండి అని అన్నాడు. చెప్పు నేను ఉండను ఇక్కడ, మీ వంట అయినాక పిలవండి, వస్తాను, నేను రూమ్లోకి వెళ్తాను అని అంది. వెంటనే విరాట్ ఆమె నడుము మీద చేతులు వేసి ఏంటి ఇక్కడైతే ఇబ్బంది అని నన్ను రూమ్లోకి రమ్మంటున్నావా అన్నాడు. అబ్బా అలా మాట్లాడకండి విరాట్ గారు, నాకు సిగ్గేస్తుంది అని అంది. ఏం చేయండి శృతి డార్లింగ్, నాకు పిచ్చ హ్యాపీగా ఉంది, ఆ హ్యాపీనెస్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆమె కూడా అతని చుట్టూ చేతులు బిగించింది. అలా ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. తర్వాత శృతి కొంతసేపటికి ఈరోజు నాకు ఎంత స్పెషల్లో తెలుసా వీర్, నా లైఫ్లో నేను ఇది ఊహించలేదు కూడా, నా కోసం ఒక అందమైన రాకుమారుడు లాంటి బిలియనీర్ అబ్బాయి ఇలా కుకింగ్ చేసి పెడతాడు అని నేను చాలా లక్కీ కదా అని అంది. విరాట్ చిన్నగా స్మైల్ చేసి ఎంత కోటీశ్వరుడైనా భార్యకి దాసోహమే కదా, నేను ఈ పని నీకోసం ఇష్టంగా చేస్తున్నాను బుజ్జి అన్నాడు ప్రేమగా. అంతలో శృతికి ఒకటి గుర్తొచ్చింది. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అంది. అంతకుముందు వచ్చినప్పుడు నేను తనని ఇక్కడ చూడలేదు కదా, కానీ ఈరోజు మనం ఇంటికి రాకముందే తను ఇక్కడుంది, ఎవరు ఆమె అనేసి ఆలోచించి అడగాల వద్దా అని ఆలోచిస్తూ విరాట్ ఎక్స్లో ఉన్నా లేక ప్రజెంట్లో ఉన్నా, అయినా అంత అందంగా ఉంది, విరాట్కి కూడా తను నచ్చిందా, అయినా అంత అందమైన అమ్మాయి ఎవరికి నచ్చదు అని జెలస్ ఫీల్ అవుతూ అనుకుంది. ఇలా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు, విరాట్ని అడిగితే సరిపోతుంది కదా అని అనుకొని విరాట్ అని పిలిచింది. ఆమె గొంతులోని మార్పుని పసిగట్టాడు విరాట్. ఏమైందిరా బుచ్చి అన్నాడు లాలనగా. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వేమో తప్పుగా అనుకోకూడదు అని అంది. అడుగు, ఏమలా అనుకోనులే అని అన్నాడు. మరి పొద్దున మనం వచ్చే ముందు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆమె ఎవరు అని అడిగింది డౌట్గా. విరాట్ స్టన్ అయి చూశాడు శృతి వంక. బహుశా శృతి ఆ క్వశ్చన్ అడిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అని అనిపించింది శృతికి ఆ చూపు చూసి. తప్పుగా అడిగానా లేక నేను అడుగుతానని అనుకోలేదా అని అంది. అందుకు విరాట్ రెండూ కాదు, ఇంత త్వరగా తమరికి గుర్తొచ్చిందా అని. సరే విను, తను నా ఫ్రెండ్, నేను తను స్కూల్ డేస్ నుండి కలిసే చదువుకున్నాం అబ్రాడ్స్లో, అంటే మన యాక్సిడెంట్ తర్వాత చదివిన చదువు అని చెప్పి ఆయన ఎందుకు అడిగావు అని టేస్ట్ చేసినట్టు అడిగాడు. ఏం లేదు, ఊరికే మొన్న వచ్చినప్పుడు లేదు కదా, ఎవరా అని అడిగాను
అని అంది దీర్ఘం తీస్తూ. నిజమా? మరి నాకేంటి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ చిరునవ్వుతో అడిగాడు. హ! నేనేం జెలస్ ఫీల్ అవుతాను? నేనెందుకు ఫీల్ అవుతాను? నేనేం జెలస్ ఫీల్ అవ్వలేదు అంటూ తలదించుకుంది సిగ్గుపడుతూ. అది చూసిన విరాట్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని తన కౌగిలిలో బంధించి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ, బంగారం, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో ఏం పెట్టుకోకు. మన చిన్నప్పటి నుండి నువ్వే నా లోకం. నా హృదయంలో నీకు తప్ప మరెవ్వరికీ చోటు లేదు. అలా అని అమ్మాయిలతో అస్సలు మాట్లాడనని చెప్పను. నా వృత్తిపరంగా నేను ఎంతమందితో క్లోజ్గా మాట్లాడినా నీతో పెనవేసుకున్న ఈ బంధాన్ని మరి ఎవ్వరితోనూ ముడిపట్టను. ముడిపడదు కూడా, పడనీయను కూడా. నా మనస, వాచ, కర్మణ నువ్వే నా దానివి. కాబట్టి నువ్వు ఎవరి విషయంలోనూ జెలస్ ఫీల్ కాకు. వాళ్ళెవరు నీకంటే ఎక్కువ కారు నాకు. నా తుది శ్వాస విడిచే వరకు నీకు తప్ప ఇంకెవ్వరికి నా మనసులో అండ్ నా జీవితంలో చోటివ్వను. అర్థమైందా అని అడిగాడు. అది విన్న శృతి ఓకే బాస్ అని నవ్వింది. ఇంకా విరాట్ పద, బాగా ఆకలిస్తుంది, వెళ్ళి తిందాం అని అన్నాడు. అంటూనే ఇద్దరికీ వడ్డించి ఒక స్పూన్తో తీసి తన నోటికి అందించి తిని చెప్పు ఎలా ఉందో అని అడిగాడు. అది రుచి చూసిన శృతి ఆ టేస్ట్కి, స్మెల్కి ఫిదా అయిపోయింది. ఓరి దేవుడా, ఇతను ఏదో మామూలుగా వంట చేస్తాడు అని అనుకుంటే ఇరగదీశాడు. ఇతను నిజంగా మాస్టర్ షెఫ్లకే షెఫ్లా ఉన్నాడు. ఈజ్ రియల్లీ గుడ్ కుక్. కానీ నా పరిస్థితి ఏంటి? అసలు నాకు వంటే రాదు. లీస్ట్ టీ పెట్టడం అటుంచు, కనీసం కాఫీ కలపడం కూడా రాదే. నేను ఎప్పటికీ వంట నేర్చుకోవాలి? ఎప్పటికీ ఈయనకి ఇంత బాగా చేసి పెట్టాలి? ఈయన వంట చేపియను అన్నా సరే ఏ భార్యకి అయినా అనిపిస్తుంది కదా, ఒక్కసారైనా తన చేతులతో అతనికి వంట చేసి పెట్టాలి అని, అతను మెచ్చుకుంటే మురిసిపోవాలి అని ఉంటుంది కదా. నేను ఎప్పుడు చేస్తానో ఏమో. సరే, ఈయన అయితే అడ్జస్ట్ అవుతాడు. కానీ రేపు మాకు పిల్లలు పుడితే ఎవరు వంట చేయాలి? ఈయన కుక్కను పెట్టినా సరే వాళ్ళు అడుగుతారు కదా, అమ్మ మాకేమైనా చేసి పెట్టు అని. అప్పుడు ఎలా అని ఆలోచనలో మునిగిపోయింది. అయితే విరాట్ ఏమో శృతులు ఏమైందిరా, ఎలా ఉంది, నచ్చిందా అని అడిగాడు. వెంటనే శృతి ఈ లోకంలోకి వచ్చి ఏం బాలేదు, చెత్తలా ఉంది అని అంది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు అండ్ పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని, మీరు కోరుకున్న విష్లన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.